అన్నిటికీ బరితెగించి బీజేపీ మోడీ ప్రభుత్వం నిస్సిగ్గుగా ఇంత మెగ్నిఫిసెంట్ ప్రాజెక్ట్ విశాఖ స్టీల్ అన్నది ఆంధ్ర రాష్ట్రానికే తలమానికం, ఆంధ్రుల గర్వకారణం. ఎంతో మంది త్యాగాల వల్ల కాంగ్రెస్ పార్టీ స్థాపించిన ఈ పబ్లిక్ సెక్టర్ యూనిట్ ని బీజేపీ నిస్సిగ్గుగా ప్రైవేటైజ్ చేస్తామని జనవరి 2021న ప్రకటించడం జరిగింది. దాంతో మొదలైన వీళ్ళ నిరసన ఈ రోజు వరకు కొనసాగుతూనే ఉంది. ఇంతకాలం వీళ్ళు పడిన కష్టం ఒకటి అయితే 6 నెలలుగా వీళ్ళు పడుతున్న కష్టం ఇంకొకటి. అకారణంగా ఒకప్పుడు 34,000 మంది ఉద్యోగస్తులు ఉండి 7.5 మిలియన్ టన్ కెపాసిటీ ఉత్పత్తి చేసిన ఈ వైజాగ్ స్టీల్ కు సంబంధించి ఇంత మెగ్నిఫిసెంట్ ప్రాజెక్ట్ గా ఇంత వైభవంగా పనిచేస్తే ఈరోజు కేవలం 23,000 మంది ఉద్యోగస్తులు ఉన్నారు. దాంట్లో దాదాపు 11,000 మంది పర్మనెంట్ ఉద్యోగస్తులు, 14,500 మంది కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు. వాళ్ళల్లో పోయిన సెప్టెంబర్లో 5,000 మందిని దాదాపుగా కారణం లేకుండా రాత్రికి రాత్రే తొలగించడం జరిగితే కాంగ్రెస్ పార్టీ తరఫున నేనే ఇక్కడికి వచ్చి వీళ్ళని మళ్ళీ రీఇన్స్టేట్ చేసుకోకపోతే నిరాహార దీక్ష చేస్తామని బెదిరిస్తే వాళ్ళని వెంటనే రీఇన్స్టేట్ చేసుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు మళ్ళీ అదే కుట్రను పన్నుతున్నారు. మళ్ళీ విశాఖ స్టీలుని నిర్వీర్యం చేయడానికి ఇక్కడ నిరుద్యోగులను తొలగించే కుట్ర జరుగుతుంది. ఎందుకంటే బీజేపీ పార్టీ మనిషి అదాని పక్కనే గంగవరం పోర్టు ఉంది. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కొడుకై ఉండి కూడా రాజశేఖర రెడ్డి గారు గంగవరం పోర్టు ప్రభుత్వం చేతిలోకి మళ్ళీ 30 సంవత్సరాలకి రావాలి అన్న ఉద్దేశంలో రాజశేఖర రెడ్డి గారు పని చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వానికి ఉన్న 10%ని కాస్త కేవలం 600 కోట్ల రూపాయలకు అదానికి ఇచ్చేయడం జరిగింది. 9,000 కోట్లు విలువ చేసే అదాని పాలైంది. ఈ రోజు వరకు కూడా ఇప్పుడు కూడా ఇక్కడ కూడా అదాని పోర్టు బాధితులు 600 మంది లోకల్స్ ను తీసేశారు. వాళ్ళకు కావాల్సిన వాళ్ళని పెట్టుకున్నారు. మాకు అన్యాయం జరిగింది, జట్టి కట్టిస్తామన్నారు, కాంపెన్సేషన్ ఇస్తామన్నారు అని ఇప్పటి వరకు ఇక్కడ చెప్పిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అదే అదానికి గంగవరం పోర్టుతో పాటి ఈ ప్లాంట్ కు సంబంధించి నా భూములు అడ్జసెంట్ గా ఉంటాయి కాబట్టి ఈ ప్లాంట్ ను మొత్తానికే నిర్వీర్యం చేసి ఈ ప్లాంట్ ను కూడా అదాని లాంటి వాళ్ళ చేతుల్లో పెట్టాలన్నదే బీజేపీ ప్రభుత్వం అజెండా. ఇంత భయంకరమైన కుట్ర జరుగుతుంది కాబట్టే ఈ ఎంప్లాయీస్ ని తొలగించుకుంటూ పోతే వీళ్ళ ప్రెషర్ తగ్గితే ఏదో ఒక రోజు అదాని లాంటి వాళ్ళకు అమ్మేయొచ్చు దీన్ని అన్నది బీజేపీ అజెండా. దూరంలో లేదు. ఒకప్పుడు హిందుస్థాన్ జింక్ అని ఇక్కడ ఒక కంపెనీ ఉండేది. ఆ హిందుస్థాన్ జింక్ అనే కంపెనీ ఇలాగే లాస్ మేకింగ్ కంపెనీని గా చేసి దాని తర్వాత వేదాంత అనే వాళ్ళకి అమ్మేయడం జరిగింది. ఆ తర్వాత వేదాంత ఆ కంపెనీని నడపలేదు కదా, మొత్తం ఉద్యోగస్తులని పీకి పడేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసింది ఆ భూములతో. అదే చేయాలనుకుంటున్నారు విశాఖ స్టీల్ భూములతో కూడా. ఎందుకంటే దాదాపు 23,000 ఎకరాలు విశాఖ స్టీల్ కు ఓనర్షిప్ లో ఉన్నాయి. దాని విలువ దాదాపు 4 లక్షల కోట్ల రూపాయలు. కేవలం వాటి మీద కన్ను పడింది కాబట్టే
బీజేపీ సర్కార్ ఈ కుట్రలు అన్నీ చేస్తుంది. బ్రహ్మాండంగా నడిచే కంపెనీ, బ్రహ్మాండంగా నడిచే ప్రాజెక్టు, దీనికి ఇప్పుడు ఎన్ఎండిసి నుంచి సప్లై చేసే రా మెటీరియల్ అయితేనేమి, పవర్ సప్లైకి కావాల్సిన బొగ్గ అయితేనేమి, లాజిస్టిక్స్ పరంగా ట్రాన్స్పోర్టేషన్ కావాల్సిన కాస్ట్ అయితేనేమి అన్నీ పెరిగిపోయినాయి, పెంచేశారు. నిజం చెప్పాలంటే ఒక్కొక్కటిగా టార్గెటెడ్గా ఫోకస్డ్గా వైజాగ్ స్టీల్ని హ్యాండిక్యాప్ చేయడానికే ఒక్కొక్క ఆర్గన్ని తీసేసుకుంటూ పోతే మొత్తానికే మెల్లగా ఆక్సిజన్ని తీసేస్తే, సైలెంట్ కిల్లింగ్ని చేస్తే ఆఖరికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు అన్నదే బీజేపీ ప్రభుత్వం అజెండా లాగా కనిపిస్తుంది. లేకపోతే అసలు ఇక్కడ ప్రొడక్షన్ కాస్ట్కు సంబంధించి 60% ప్రొడక్షన్ కాస్ట్ రా మెటీరియల్ అయితే కేవలం 8.5% ప్రొడక్షన్ కాస్ట్ మాత్రమే మ్యాన్ పవర్. మరి అలాంటిది మీరు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించాలి అనుకుంటే మీరు రా మెటీరియల్ కాస్ట్ తగ్గిస్తారా? 10 రూపాయలు 15 రూపాయలు, లేకపోతే మ్యాన్ పవర్ ఉన్న మ్యాన్ పవర్ను కూడా తీసేసుకుంటూ పోతారా? ఒకవైపు ఏమో మేము దీన్ని 7 మిలియన్ టన్స్కి తీసుకెళ్తామని చెప్తున్నారు, ఇంకోవైపు ఏమో ఉన్న వాళ్ళను కూడా తీసేస్తున్నారు. ఎలా నమ్మటం మీ మాటలు? అసలు నిజమేది అబద్ధమేది? ఒక మనిషి ఏమో మేము ప్రైవేటైజ్ చేయము అంటారు, ఇంకో మనిషి ఏమో